పూర్తిగా ఆయన ప్రెస్ మీట్ చూస్తే కేవలము ఆయన అధికార మదంతో ఆయన మాటలు తప్ప మరి ఏవి కూడా కనపడడం లేదు, అహంకారం తప్ప ఏమి కూడా కనపడడం లేదు. సినిమా వాళ్ళతోటి సినిమా యాక్టర్లు వాళ్ళు కూడా సామాన్య ప్రజల్లాగా ఈయన చేస్తున్నటువంటి దీక్ష పైన వాళ్ళ అనుమానాలను వాళ్ళు వ్యక్తపరిస్తే వాళ్ళను మీరు వీలైతే మద్దతు ఇవ్వండి లేదా గమ్మన ఉండండి అని మాట్లాడుతున్నారు. అంటే అసలు అహంకారం ధోరణితో, అంటే అధికారం ఉంది, డిప్యూటీ సీఎంగా ఉన్నాం కాబట్టి తోటి సినిమా కళాకారులను కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. తర్వాత సినిమాలు చూసే వాళ్ళను కూడా అంటే భక్తికి రాజకీయానికి కూడా ముడిపెడతాడు. ఇది కూడా పవన్ కళ్యాణ్ కూడా తెలుసుకోకుండా ఆయన అందరి మధ్య అంటే లాస్ట్ సినిమాలలో చూసే వాళ్ళలో కూడా హిందువులను వాళ్ళల్లో కూడా ఒక విద్వేషాలను లేపుతున్నాడే పవన్ కళ్యాణ్ గారికి. ఇది మీకు తగునా అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మీకు సూటిగా ప్రశ్నిస్తూ, ఇక మీకు ఆఖరిగా సనాతన ధర్మము పైన మీరు రాజకీయాలకు వాడుకుంటారు కాబట్టి ఇప్పుడు ఎప్పుడో రాహుల్ గాంధీ మాట్లాడిన దానిపైన, ఎప్పుడో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడిన దానిపైన నిన్న వరాహి డిక్లరేషన్లో అది మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మీరు సనాతన ధర్మం కోసం లడ్డూకి ఏదో అపచారం జరిగిందనే ఉద్దేశంతో మీరు ఒక ప్రాయశ్చిత్త దీక్ష చేశారు. వెరీ గుడ్, బానే ఉంది, అంతవరకు బానే ఉంది. కానీ మీరు అక్కడ కూడా ఆ మీటింగ్ లో కూడా రాజకీయాలను తీసుకొని రావాల్సిన అవసరం ఏముంది? పవన్ కళ్యాణ్ గారికి అసలు భక్తి వేరని, రాజకీయం వేరని, సినిమా వేరని, ఇవన్నీ కూడా ఎవరెవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి తెలియదా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి సూటిగా